వ్యవసాయం అనుబంధ రంగాలలో రైతులకు గ్రామీణ ప్రజలకు నిత్య చైతన్యం రగిలిస్తూ విలువైన సమాచారాన్ని శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తెలియజేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రబీ వరిలో 13వ వారం పొలంబడి, చేమ రకాలు సాగులో మెళకువలు, జగిత్యాల రైతుమిత్ర సంఘాల విజయగాథ, గొర్రెల్లో పీపీఆర్ వ్యాధి లక్షణాలు నివారణ మొదలైన అంశాలుంటాయి. రాష్ట్రంలో విస్తారంగా ఖరీఫ్ రబీ సీజన్లో పండించే పంట వరి. రైతన్నలకు వరి సాగులో ఎదురయ్యే సమస్యలకు ప్రత్యక్ష సమాధానంగా వ్యవసాయ శాఖ పొలంబడి కార్యక్రమం నిర్వహిస్తోంది. పొలంబడిలో 13వ వారం విశేషాలు మీకోసం. నెల్లూరు జిల్లా నార్త్ మోపూరు గ్రామంలో గత 12 వారాలుగా జరుగుతున్న పొలంబడి కార్యక్రమంలో రైతులు వరి సాగులోని వివిధ అంశాలపై తగిన అవగాహన పెంచుకున్నారు. ఈ 13వ వారం పొలంబడిలో రైతులు వరి పంటలో కోతల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పొలంబడి కార్యక్రమంలో దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా చేపట్టిన 10%, 20%, 25% పిలకల కత్తిరింపుల వలన దిగుబడిలో తేడాలు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని గమనించడం జరిగింది. 1 చదరపు మీటరు స్థలంలో విడివిడిగా చేపట్టిన ఈ ప్రయోగాల క్షేత్రాల్లోని దిగుబడిని గమనించిన తర్వాత రైతులు తెలుసుకోవాల్సిన విషయాల గురించి వ్యవసాయ అధికారి లక్ష్మీమాధవి గారు వివరించారు. దీర్ఘకాలిక అధ్యయనాల వాటిలో మన పొలంబడిలో 10% పిలకల కత్తిరింపు జరిపినటువంటి ప్లాట్లో మనకి చదరపు మీటర్కి 728 గ్రాముల దిగుబడి వచ్చింది సగటున. అలాగే 20% పిలకల కత్తిరింపు చేసినటువంటి 1 చదరపు మీటర్లో 690 గ్రాములు వచ్చింది. 25% ఆకుల కత్తిరింపు జరిపినటువంటి ప్లాట్లో 718 గ్రాములు వచ్చింది. అలాగే 50% ఆకుల కత్తిరింపు జరిపినటువంటి ప్లాట్లో 665 గ్రాములు, అలాగే రైతువారీ పద్ధతిలో 695 గ్రాములు వచ్చింది. పొలంబడి పద్ధతిలో 732 గ్రాములు వచ్చింది. ఇవన్నీ ఒక్కొక్క చదరపు మీటర్కి వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇందులోనే మనం గమనిస్తే అంటే 10% పిలకల కత్తిరింపులో మనము జరిగినా కూడా అంటే బై ఛాన్స్ ఎటువంటి ఒక ప్రకృతి వల్ల కానీ ఇంకా ఏదైనా పురుగుల వల్ల కానీ తెగుళ్ళ వల్ల కానీ 10% పిలకలు నష్టపోయినా కూడా ఎలుకల వల్ల కానీ దిగుబడిలో పెద్దగా తేడా రాదు అనేది ఒకటి గ్రహించాలన్నమాట. ఇక్కడ చూస్తే 25% ఆకుల కత్తిరింపు, ఇంకా 50% ఆకుల కత్తిరింపు. ఈ 2 సందర్భాల్లో కూడా 25% ఆకుల కత్తిరింపులో మనకి దిగుబడి ఎక్కువగా తగ్గలేదు. అదే 50% ఆకుల కత్తిరింపులో కొంచెం తగ్గింది. కాబట్టి 25% వరకు కూడా ఆకులు పురుగులు తినేసినా, తెగులు వచ్చినా, ఇంకేదన్నా జరిగినా కూడా దానివల్ల దిగుబడి తగ్గదు. అంటే ఆ స్థాయి వరకు మనము పురుగు మందులు కానీ ఈ తెగుళ్ళ మందులు కానీ పిచికారీ చేయని అవసరం లేదు అనేది అర్థమవుతుందన్నమాట. అలాగే ఈ 13వ వారం పొలంబడిలో వేసవిలో నేరుగా విత్తే పద్ధతి ద్వారా వరి సాగు చేయదలిచిన రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందుబాటులో ఉంచిన డ్రమ్ సీడర్ పరికరాన్ని రైతులకు పరిచయం చేస్తూ ఈ పరికరం వల్ల కలిగే ప్రయోజనాల గురించి రైతులకు వ్యవసాయ అధికారి వివరించారు. ఈ యొక్క మిషన్లో 4 చిన్న చిన్న డ్రమ్స్ ఉంటాయి. ఒక్కొక్క డ్రమ్ముకి 2 వైపులా కూడా రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలలో నుంచి విత్తనాలు పడుతూ ఉంటాయన్నమాట. దీనికోసం అటు ఇటు 2 చక్రాలు ఉంటాయి. 4 చిన్న చిన్న డ్రమ్ములు ఉండడం వల్ల 8 వరుసలలో ఒకేసారిగా విత్తనాలు ఒకే దూరంలో పడతాయన్నమాట. అంటే వెదజల్లి పండించే పద్ధతిలో ఒక చోట ఈ స్పేసింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఒక చోట చిక్కగా పడవచ్చు, ఒక చోట తేలిగ్గా పడతాయి అన్నమాట. అందుకని ఈ డ్రమ్ సీడర్ వాడినప్పుడు కరెక్ట్ స్పేసింగ్ వరుసల మధ్య 20 సెంటీమీటర్లు, అలాగే మొక్కకు మధ్య 5 నుంచి 8 సెంటీమీటర్ల దూరాన్ని మనము ఖచ్చితంగా ఉంచవచ్చు. అలాగే ఇవి మొక్కలు మొలకెత్తిన తరువాత ఈ మధ్యలో సాళ్లల్లో కోనో వీడర్ అనే ఒక పరికరాన్ని తిప్పి కలుపును కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క పద్ధతిలో 8 కేజీల విత్తనము మనకి 1 ఎకరం నాటుకోవడానికి సరిపోతుంది. అలాగే ఒక మనిషి ఇంకొక మనిషి సహాయంతో ఒకే రోజులో 3 ఎకరాల వరకు విత్తనాలు వేసుకోవచ్చు. దీనివలన కూలీల ఖర్చు చాలా వరకు ఆదా అవుతుంది. దానివల్ల మనకి కనీసం ఎకరానికి 5,000 రూపాయల వరకు మనము పెట్టుబడిని ఆదా చేసుకోవచ్చు. ఇంకా ఈ పద్ధతిలో వేయడం వలన పంట కనీసం 10 నుంచి 15 రోజుల ముందుగా కోతకు వస్తుంది. అలా వచ్చినప్పుడు మనకి సమయం కూడా ఆదా అవుతుంది. తద్వారా నీళ్లు కూడా చాలా వరకు ఆదా అవుతాయి. ఈ పద్ధతిలో ఎక్కువగా నీళ్లు పెట్టవలసిన అవసరం కూడా లేదు. 6 తొళ్ల మీదే మనం వరిని పండించుకోవచ్చు. ఈ విధంగా వరిలో పొలంబడి కార్యక్రమం పంట కోతల సమయం వరకు కూడా పలు కీలక అంశాలపై రైతులకు శిక్షణనిస్తూ రైతులను నిష్ణాతులను చేసేందుకు ఎంతగానో దోహదం చేస్తోంది.
దుంప జాతికి చెందిన కూరగాయల్లో చేమదుంప ఒకటి. మన రాష్ట్రంలో చేమగడ్డను దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ పండిస్తున్నారు. భూమిలో తేమ అధికంగా ఉండే ఉష్ణమండలపు పంట చేమ. చేమగడ్డలలో రకాలు, సాగులోని మెళకువలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో వేసవి సమయంలో సాగు చేసుకునేందుకు అనుకూలమైన దుంప కూరగాయలు చేమ, కంద. దుంప కూరలకు మార్కెట్లో మంచి రేటు ఉండడంతో అనేక మంది రైతులు వీటిని వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. చేమ, కంద వంటి దుంప కూరగాయలను సాగు చేసుకునే రైతులు అనువైన రకాలను ఎంపిక చేసుకొని సాగులో తగిన మెళకువలు పాటించాలి. వేసవిలో సాగు చేసుకునేందుకు అనువైన చేమ రకాలలో శతముఖి, RNCA 1, KCS 3 ముఖ్యమైనవి. చేమదుంప సాగు చేసే రైతులు విత్తన శుద్ధి, మొక్కల సాంద్రత మొదలైన అంశాలతో పాటుగా పాటించాల్సిన వివిధ యాజమాన్య పద్ధతుల గురించి రాజేంద్రనగర్ కూరగాయల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి గారి మాటల్లో తెలుసుకుందాం. వేసవిలోకి వచ్చేసరికి 50 సెంటీమీటర్ల దూరంలో సాలుకి మధ్య 50 సెంటీమీటర్ల దూరం కానీ మనం ఉంచుకున్నట్లయితే మంచి ఎక్కువ మొక్కల సాంద్రత పెరుగుతుంది. అంతేకాకుండా మనకి ఈ మొక్కకి మధ్య కూడాను 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో కానీ నాటుకున్నట్లయితే మొక్కల సాంద్రత మనం పెంచుకొని వేసవిలో ఎప్పుడైతే ఈ నీటి ఎద్దడి కానీ వేటి వల్ల అయినా మనకి ఏదైనా తక్కువ దిగుబడి అనేది రాకుండా మనం 1 ఎకరం నుంచి అత్యధికమైన దిగుబడి తీసుకోవటానికి అవుతుంది. అలాగే మనం నాటేటప్పుడు కూడాను లోతు దుక్కు చేసుకోవాలి. మనం ఈ లోతు దుక్కి చేసుకున్న తర్వాత విత్తన శుద్ధి అనేది మాత్రం తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. చామగడ్డకి అయితే మనం కార్బండిజం కానీ లేదా బ్లైటాక్స్ కానీ ఏదైనా సరే, ఒక కార్బండిజం అయితే 1 గ్రాము 1 కిలోకి అంటే సుమారు 2 గ్రాముల వరకు తీసుకోవచ్చు. అలాగే ఈ బ్లైటాక్స్ అయితే 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపిన తర్వాత దాన్ని ఈ చామగడ్డ అంతా కూడాను దాంట్లో ఒకసారి ముంచి తీసి ఆరబెట్టుకొని మనం నాటుకున్నట్లయితే ఏదైతే ఈ మనకి కుళ్ళు తెగులు కానీ తర్వాత భూమి నుంచి వ్యాపించే ఎట్లాంటి తెగుళ్ళైనా కూడా మనం అరికట్టుకోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ట్రైకోడర్మా విరిడి అనే శిలీంద్ర నాశిని కూడాను పశువుల ఎరువుతో పాటు కలిపి వేసుకున్నట్లయితే భూమిలో సారం పెరుగుతుంది. అంతేకాకుండా భూమి నుంచి ఆశించే తెగుళ్ళను కూడా మనం నివారించుకోగలుగుతాం. మనం తర్వాత ఈ వేసవిలో అయితే మనం విత్తనం నాటిన తర్వాత విత్తనం పైన నాటేసిన తర్వాత మనం ఈ మళ్ళలో ఈ గడ్డిని కానీ మనం కప్పేసి ఉంచినట్లయితే పెట్టిన తర్వాత తడి ఆరకుండానే ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ శాతం మొలక శాతం కూడా అత్యధికంగా ఉంటుంది. చాలా వరకు రైతులు డ్రిప్ సిస్టమ్ మీద అయితే ఈ దుంప కూరగాయల సాగు చాలా తేలికగానే ఉంటుంది. అత్యధికమైన దిగుబడి, తక్కువ తెగుళ్ళు, చీడపీడల బాధ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి డ్రిప్ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఇది దుంప కూరగాయల సాగు చాలా లాభదాయకం. అంతేకాకుండా ఒకవేళ పారించాలనుకుంటే వేసవిలో అయితే 4-5 రోజులకు ఒకసారి కంపల్సరీ నీళ్లు పెట్టాల్సి ఉంటుంది. ఎరువుల యాజమాన్యం కూడాను ఈ వేసవిలో చూసుకున్నట్లయితే మనం 40 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి వేసుకొని ఎరువులు ఏదైతే మనం అంటే సుమారుగా 48 కేజీలు నత్రజని ఇచ్చే ఎరువులు, 48 కేజీలు పొటాషియం ఇచ్చే ఎరువులను 2-3 భాగాలుగా చేసుకొని 40, 60, 90 రోజులకి ఒక్కొక్కసారి మనం వేసుకోవాల్సింటే మనకి దిగుబడి అధికంగా ఉంటుంది. నాటిన 20-25 రోజులకు ఒకసారి మనం కలుపు తీయించుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత 40-45 రోజులకి అంటే ఎరువు వేయక ముందుగా ఒకసారి కలుపు తీసి కొంచెము ఈ మట్టి ఎగతోసి అప్పుడు మనం మళ్ళీ ఎరువులు వేసుకున్నట్లయితే మనకి కలుపు బాధ తప్పుతూ ఉంటుందండి. చేమదుంప పంటకు ఆశించే తెగుళ్లలో ముఖ్యమైనది ఆకుమచ్చ తెగులు. దీన్నే ఫైటోఫ్థెరా కుళ్ళు తెగులు అంటారు. ఆకులపై, కొమ్మలపై ఎండిన మచ్చలు ఏర్పడి మచ్చల చుట్టూ నీరు చేరి ఆకులు కుళ్ళిపోతాయి. ఈ తెగులు నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2 గ్రాముల డైథీన్ M45ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తెగులు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ఈ మెటలాక్సిల్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క తెగుల్ని అరికట్టవచ్చు. ఈ కందలో కానీ చామలో కానీ మనం ఎప్పుడైనా సరే ఏదైనా ద్రావణాన్ని మనం పిచికారీ చేసుకుంటున్నాము అన్నప్పుడు కంపల్సరీ దానికి జిగురు కలుపుకోవాలి. అంటే ఒక 10 లీటర్ల నీటికి 5 మిల్లీలీటర్ల వరకు జిగురు కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మందు ద్రావణం కారిపోకుండాను ఆకుకు పట్టి ఉంటుంది. అలాగే మనకి వేసవిలో అత్యధికంగా వచ్చేది రసం పీల్చే పురుగులు. అంటే మరి ముఖ్యంగా చేమలో అయితే రసం పీల్చే నల్లి అనేది అధికంగా ఉంటుంది. దీని యొక్క నివారణకు మనం డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి మనం
కలిపి పిచికారీ చేసుకోవచ్చు. మనం ఈ దుంప కూరగాయలని వెంటనే మార్కెట్కి తీసుకెళ్ళక్కర్లేదు. వాటిని వేసిన తర్వాత నీడలో కానీ ఆరబెట్టి కొంచెం గడ్డి కప్పి అప్పుడప్పుడు నీళ్లు జల్లుతా మనం కొంచెం అటు ఇటు గాలాడేటట్టుగా తిరగవేస్తూ ఉంటే దాని యొక్క తేమ శాతం అలాగే ఉంటుంది. అంతేకాకుండా మనం రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేమదుంపల సాగు చేపట్టే రైతులు శాస్త్రవేత్తల సూచనల ప్రకారం తగిన మెళకువలు పాటించినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు. జగిత్యాల రైతుమిత్ర సంఘాల విజయగాథ. గ్రామాలు పచ్చదనంతో కళకళలాడుతూ అభివృద్ధి పదంలో దేశం ముందుకు నడవాలంటే రైతుల సంక్షేమం, సంఘటిత సహకారం ఎంతో ముఖ్యం. వ్యవసాయంలో ఎదురయ్యే పలు సవాళ్లను రైతులంతా కలిసికట్టుగా ఎదుర్కొంటే సమస్యలు సులువుగా పరిష్కారం కావడంతో పాటు రైతుల అభివృద్ధి సాధ్యమవుతుందనే ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినవే రైతుమిత్ర సంఘాలు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలో వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో రైతుల శ్రేయస్సే ధ్యేయంగా ఏర్పాటైన రైతుమిత్ర సంఘాలు విజయవంతంగా నడుస్తూ రైతులు సమిష్టిగా ముందంజ వేసేందుకు ఎంతో దోహదం చేస్తున్నాయి. వ్యవసాయంలోని అనేక సమస్యలను సులువుగా పరిష్కరించుకోవటానికి రైతుమిత్ర సంఘాల ఏర్పాటు ఎంతో అవసరమని వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ గారు వివరించారు. రైతును బాగా చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశం కొద్దీ కొన్ని చైతన్యవంతులైన గ్రామాలను అంకాపూర్ కానీ, రేలగాం సిద్ధి కానీ ఇటువంటి గ్రామాలను చూసిన తర్వాత ఇక్కడి రైతులందరినీ కూడా కొద్దిగా ఐకమత్యంగా ఉంచి వాళ్ళను రకరకాల మెలకువలు నేర్పేసి వారి సమస్యలన్నీ అధిగమించే విధంగా ఇక్కడ కృషి చేయడం జరిగింది. దాని కొరకు మొదటగా గ్రామంలో మొట్టమొదటిసారిగా రైతుమిత్ర సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు చూపించిన ఉత్సాహంతో మండలం మొత్తం లోపల ఒక 35 గ్రామాల్లో రైతుమిత్ర సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటి మేము తీసుకున్నది రైతులతోని ఒకటి పొదుపు చేయించే కార్యక్రమం. దానికి కూడా అప్పటి రైతులందరూ నెలకు ఒక 100 రూపాయల చొప్పున అట్లా పొదుపు చేసుకుని గ్రామ రైతుమిత్ర సంఘంలో ఒక ఫండ్ అట్లా ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఎరువుల షాప్ కానీ, అదేవిధంగా వరి కోత యంత్రం కానీ, లేకపోతే స్ప్రేలు కానీ ఇటువంటివన్నీ వాళ్ళు కొనడం జరిగింది. ప్రతి గ్రామంలో 2 రైతులతోని రైతు విత్తనం ఉత్పత్తి చేయించడం జరిగింది. దీంతో అక్కడి గ్రామంలో ఉన్న రైతులందరి లోపల స్వయంగా వారే విత్తనం చేసుకోవచ్చు అనే ఆలోచన కల్పించడం జరిగింది. ఇదే విధంగా ఇంకా చాలా కార్యక్రమాలు రైతుకు ప్రయోజనకరం ఉండి తీసుకుంది. రైతు వనం అనే కార్యక్రమం, టేకు చెట్లు పెట్టే కార్యక్రమం కానీ, అదేవిధంగా ఈ కల్తీల వల్ల మోసపోతున్న కనుక ప్రతి గ్రామంలో మేము రైతులతోనే నిఘా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఏ మూల కానీ ఎట్లా కల్తీ ఎరువులు అమ్మినా కానీ మా నిఘా కమిటీ సభ్యులు అక్కడనే పట్టుకొని నాకు వ్యవసాయాధికారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, మేము వచ్చి పట్టుకోవడము, ఇది విధంగా రైతులు మోసపోకుండా చాలా సలహాలు తీసుకుపోవడం జరిగింది. అలాగే రైతుమిత్ర సంఘ అధ్యక్షులు, కోశాధికారి, సంఘ సభ్యులు ఈ రైతుమిత్ర సంఘం ద్వారా ఎంతగా లాభం పొందుతున్నారు, అలాగే సంఘం తీరుతెన్నుల వివరాలను తమ మాటల్లో ఈ విధంగా వ్యక్తపరిచారు. 2000 సంవత్సరంలో రైతుమిత్ర సంఘం అన్నప్పుడు చిన్న సంఘం పెట్టినప్పుడు వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు అశోక్ కుమార్ గారు అని మాకు ఏవోగా పరిచయమై తను ముందుండి కొన్ని సందర్భాలు చెప్పడం వల్ల ఒక గురువులాగా, ఒక స్కూల్లో మాస్టర్లా చెప్పి మాకు ఒక ముందస్తు సంఘానికి కూర్చోబెట్టి చెప్పడం. కానీ కూరగాయలాంటి వండియాలని ఒక ఆలోచనకు వచ్చిన విలేజ్ నుండి ఒకే ఒక రైతుగా ఇద్దరమే అమ్మేటి చలిగాలి విలేజ్లో కూరగాయలంటే అప్పుడు అసలు హైబ్రిడ్ వంగడాలు అంటే తెలియదు, హైబ్రిడ్ పట్టలు అంటే తెలియదు, హైబ్రిడ్ మొక్కజొన్నలు అంటే తెలియని టైంలో ఒకే ఒక రైతుగా ముందు వచ్చి వెళ్ళినామంటే సంఘం తరపున 150 మంది రైతులము కూరగాయలు పాలమీకి వచ్చాం. ఆ కూరగాయలు అంటే మామూలు కూరగాయలు పెట్టుకున్నప్పుడు రోజుకు 2000 సంవత్సరంలో రోజుకు 250-300 రూపాయలు వచ్చేటి. అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని నిత్యావసర ధరలు పెరిగినా కానీ ఈ పాటి కూరగాయలు ఆగడం అప్పుడు 300 రూపాయలు వస్తే ఇప్పుడు 3000 రూపాయలు వస్తుంది. కనీసం 30 నుంచి 50 మంది సభ్యులం మంచి వ్యవసాయం చేసే అభ్యుదయ రైతులను ఎంచుకొని అందులో సంఘంగా ఏర్పడడం జరిగింది. అలా జగిత్యాల మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో సంఘాలు ఏర్పరచుకున్నాం. ప్రతి సంఘానికి ఒక కన్వీనర్, కో కన్వీనర్గా మేమే ఎన్నుకొని యాక్టివ్గా చేసి ఆ సంఘాలు ఏర్పడ్డ తర్వాత సంఘం ఏం చేసుకోవాలా అనే దాని గురించి సారు సూచనల మేరకు ప్రతి నెలలో 1 తారీఖు నాడు ప్రతి గ్రామం ఒకరోజు సమావేశం అయ్యే విధంగా అట్టి సమావేశానికి మండల వ్యవసాయాధికారి గారు తప్పకుండా హాజరయ్యేవారు. సంఘటితంగా ఏ సీజన్కు తగ్గట్టుగా ఆ సీజన్ యొక్క సూచనలు సలహాలు నేర్చుకునేదా, పంట సీజన్కు సస్యరక్షణ చర్యలు, 5వది గిట్టుబాటు ధర, పండించిన తర్వాత గిట్టుబాటు ధర ఎలా మనం అమ్ముకోవడం ఎలా తెలుసుకోవడం ఎలా అని ఈ సంఘంలో కూర్చొని చర్చించుకునే వాళ్ళం.
ఈ విధంగా జగిత్యాల రైతు మిత్ర సంఘాలను ఆదర్శంగా చేసుకుని రైతులంతా కలిసికట్టుగా తమ గ్రామాభివృద్ధికి, వ్యవసాయాభివృద్ధికి కృషి చేయటం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన గొర్రెల మంద కావాలి అంటే వాటికి సరైన పోషకాహారం అందించాలి. దానితో పాటు గొర్రెలలో వచ్చే వ్యాధులు, వాటి లక్షణాలు తెలుసుకుని సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలి. గొర్రెల్లో వైరస్ వల్ల సోకే వ్యాధులలో పీపీఆర్ ప్రధానమైంది. గొర్రెల్లో పారుడు, మేకల ప్లేగు వ్యాధిగా పిలిచే పీపీఆర్ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గొర్రెల్లో, మేకల్లో వచ్చే పారుడి వ్యాధిని పీపీఆర్ వ్యాధి లేదా ప్లేగు వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి వైరస్ వల్ల కలుగుతోంది. మందలో కొత్తగా ఇతర జీవాలను చేర్చినప్పుడు ఈ వ్యాధి అనారోగ్యంగా ఉన్న జీవాల నుంచి మందలోని ఇతర జీవాలకు సోకుతుంది. ఈ పారుడి వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేదు. ఈ వ్యాధికి నివారణే ఉత్తమమైన మార్గం. ఈ వ్యాధి నివారణ టీకాలను పశుసంవర్ధక శాఖ వారు ఉచితంగా జీవాలకు ఇస్తున్నారు. గొర్రెల్లో పారుడి వ్యాధి లక్షణాలు, నివారణకు రైతులు చేపట్టవలసిన చర్యల గురించి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పశు వైద్యశాలలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న డాక్టర్ పి అనిల్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం. ఈ వ్యాధి వచ్చిన గొర్రెలలో జ్వరము 104 నుండి 106 ఉంటుంది. మరి గొర్రెలు ముక్కు నుండి మరియు నోరు నుండి ద్రవం కారుతూ ఉంటుంది. కళ్ళు ఎర్రగా మారుతూ ఉంటాయి. తర్వాత కళ్ళల్లో బూసులు వస్తూ ఉంటాయి. అలాగే గొర్రె చాలా పారుతూ ఉంటుంది, అంటే పుర్రు ఇడుస్తూ ఉంటుంది. ఈ పుర్రు నల్లగా ఉంటుంది, చాలా వాసన కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ రక్తం కూడా ఈ పుర్రులో కనబడుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఇది చీము బంకలా కూడా తయారవుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా పిల్లలలో వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 2 నెలల నుండి ఏడాది లోపల ఉన్న పిల్లలలో వచ్చే అవకాశం ఉంది. మేకలలో ఈ వ్యాధి చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యాధి వచ్చిన గొర్రెలను ఈ మంద నుండి వేరు చేసి దానికి చికిత్స చేయాల్సి ఉంటుంది. పశువైద్యుని సలహా మేరకు మరి ఈ గొర్రెలకు వ్యాధి వచ్చిన గొర్రెలకి ఎన్రోఫ్లాక్సిన్ మరియు లివోఫ్లాక్సిన్ అనే యాంటీబయాటిక్ మందులు 3 ml నుండి 5 ml వరకు దాని గొర్రె యొక్క బరువును బట్టి 5 నుండి 7 రోజులు వేయాల్సి ఉంటుంది. అలాగే మరి ప్రతిరోజు గొర్రెకి మక్కలు కానీ, జొన్నలు కానీ, మరి గిర్నీలు అంటే పిండి చేసి దొడ్డుగా వాటిని ఉడికించి 150 గ్రాముల నుండి 200 గ్రాముల వరకు ఉడికించిన తర్వాత చల్లార్చి అంబలు చేసి మరి అందులో బి కాంప్లెక్స్ మరియు లివర్ టానిక్లు మరియు బోవోప్లెక్స్, న్యూట్రిజాల్ అనే మందులు కలిపి 20 ml చొప్పున ఒక్కొక్క గొర్రెకు వచ్చేటట్టు కలుపుకొని 5 నుండి 7 రోజులు తాగించినట్టయితే మనము గొర్రెలను చనిపోకుండా కాపాడుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా మరి గొర్రెల కాపర్లు మరి ఈ వ్యాధి రాకుండా ప్రభుత్వం వారిచే మార్చి మరియు ఆగస్టు నెలలలో ఇచ్చే టీకాలను సద్వినియోగం చేసుకొని వాటికి టీకాలు వేయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక్కసారి వేసినట్టయితే 3 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. కాబట్టి గొర్రెల కాపర్లు ముందు వేసిన గొర్రెలకు వేయించకుండా కొత్తగా పుట్టిన పిల్లలకు మాత్రమే ప్రభుత్వం సరఫరా చేయడం జరుగుతుంది. ఈ విధంగా గొర్రెల పెంపకందారులు పశు వైద్యాధికారుల సలహాలు, సూచనల మేరకు గొర్రెల ఆరోగ్య సంరక్షణలో తగిన మెలకువలు పాటిస్తే పారుడి వ్యాధిని సమర్థంగా నివారించుకోవచ్చు. తద్వారా గొర్రెలు, మేకల మందను సంరక్షించుకోవచ్చు. ఈ నెల 22వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో వేసవిలో అరటి తోటల యాజమాన్యం అనే అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బీవీకే భగవాన్ గారు రైతులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. ఇందుకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04027031431, 270314332, 270314333. గుర్తుంచుకోండి, ఈ శుక్రవారం సాయంత్రం రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలోని అంశం వేసవిలో అరటి తోటల యాజమాన్యం. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు తెలియచేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013.
నమస్కారం. అధిక పంట దిగుబడులకు ఆచరించవలసిన మేలైన యాజమాన్య పద్ధతితో పాటు సాగు ఖర్చులు తగ్గించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను ఎప్పటికప్పుడు రైతన్నలకు చేరవేస్తూ వారి అభివృద్ధికి బాటలు వేస్తున్న వ్యవసాయ సమాచార కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: సపోటా సాగు యాజమాన్య పద్ధతులు, మొక్కజొన్న సాగులో రైతు అనుభవం, మార్కెట్ సమీక్ష, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. మన రాష్ట్రంలో సపోటాను వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు. సరైన అధిక దిగుబడినిచ్చే రకాలను ఎన్నుకుని నీరు, ఎరువుల విషయంలో తగు జాగ్రత్తలు పాటించినట్లయితే సపోటా సాగు మంచి లాభదాయకంగా ఉంటుంది. సపోటా సాగులో అధిక దిగుబడికై పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు మీకోసం. మన రాష్ట్రంలో సపోటా సుమారుగా 27,000 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయబడుతోంది. సపోటాను ఆశించే తెగుళ్లు, చీడలు తక్కువ కాబట్టి ఈ తోటలను తక్కువ పెట్టుబడితో సాగు చేస్తూ ఎక్కువ లాభాలను గడించవచ్చు. సపోటా సాగులో పాల, క్రికెట్ బాల్, కాలిపత్తి, కీర్తిబర్తి, ద్వారపూడి, PKM1 పంట రకాలు అధిక దిగుబడినిస్తాయి. సపోటా చెట్లు నీటి ఎద్దడికి గురికాకుండా ప్రతి 15 రోజులకొకసారి నీటి తడులిస్తుండాలి. సపోటా సాగులో ప్రతి సంవత్సరం 1 కిలో నత్రజని, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్నిచ్చే ఎరువులను ప్రతి చెట్టుకు పాదుల్లో వేసుకోవాలి. నత్రజని, పొటాష్లను 2 సమభాగాలుగా చేసి 2 దఫాలుగా చెట్టుకు అందించాలి. ఎరువులు అందించిన తర్వాత ఒక తేలికపాటి తడినిచ్చినట్లయితే ఎరువులు కరిగి మొక్కకు అందుతాయి. సపోటా సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. సపోటాలో ముఖ్యంగా 3 రకాలు పండిస్తున్నారండి. పాలా రకము, కాలాపత్తి, క్రికెట్ బాల్ రకాలండి. క్రికెట్ బాల్ వచ్చి జ్యూస్కి ఉపయోగిస్తారండి. ఇది చాలా లావు సైజు పెరుగుతుంది, కాయ గుండ్రంగా ఉంటుంది. నీటి యాజమాన్యం వచ్చేసి ప్రతి 10 నుంచి 15 రోజులకి ఒక తడి ఇస్తున్నారు చెట్లకి. చెట్టు మనకి 7వ సంవత్సరం నుంచి మనము 1 కేజీ యూరియా, 1 కేజీ భాస్వరము, 1 కేజీ పొటాష్ ఇచ్చే ఎరువుల్ని మనము 3 జూన్ జూలైలో ఒకసారి, జనవరి డిసెంబర్ జనంలో రెండోసారి ఇస్తాము. సపోటా తోటల్లో ముఖ్యంగా కాయదొచ్చే పురుగు ప్రధాన సమస్యగా ఉంది. దీని నివారణకు వచ్చేసి మోనోక్రోటోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ, లేకపోతే ఫాస్ఫోమిడాన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసినట్టయితే దీన్ని చాలా వరకు సమర్థవంతంగా నివారించవచ్చు. 25 ఎకరాలు పెట్టండి. ఇది 3 మాసాల్లో 6 తళ్ళు నీళ్లు వదులుతాము. ముందు గొడ్ల ఎరువు, తర్వాత సూపర్ ఫాస్ఫేటు. ఈ చెట్టుకు వచ్చి 6 కేజీలు పడుతుంది. గొడ్ల ఎరువు ఏమో 50-60 కేజీల మధ్యలో వేస్తాం. తళ్ళు వచ్చేమో 6 తళ్ళు పడతాయి. ఇక అక్కడి నుంచి నీళ్ళతో పని ఉండదు. ఇక దిగుబడి అయితే బాగానే వస్తుంది. మన రాష్ట్రంలో మొక్కజొన్న ప్రధాన రబీ పంటగా బహుళ ప్రాచుర్యం పొందింది. వరి పండిస్తున్న ప్రాంతాలలో మొక్కజొన్న ఆరుతడి పంటగా సాగు చేయబడుతూ రైతుకు మంచి ఆదాయాన్ని అందిస్తుంది. మొక్కజొన్నకున్న అధిక మార్కెట్ విలువల కారణంగా చాలా మంది రైతులు మొక్కజొన్న సాగును చేపడుతున్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లి గ్రామంలోని రామాంజనేయులు అనే రైతు మొక్కజొన్న సాగు ద్వారా ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న విధానం మీకోసం. మన రాష్ట్రంలో మొక్కజొన్నను రబీ కాలంలో విస్తారంగా పండిస్తున్నారు. తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రదేశంలో రైతులు వరికి బదులుగా మొక్కజొన్నను సాగు చేస్తూ ఆర్థికంగా లాభపడుతున్నారు. రోజురోజుకు మొక్కజొన్నకు మార్కెట్ విలువలు పెరుగుతుండడం వలన చాలా మంది రైతులు మొక్కజొన్న సాగుపై శ్రద్ధ చూపుతున్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో రామాంజనేయులు అనే రైతు 8,000 పెట్టుబడితో 1 ఎకరంలో మొక్కజొన్నను సాగు చేస్తున్నాడు. ఎరువులు, సాగునీటి యాజమాన్యంలో సరైన పద్ధతులు అవలంబిస్తూ 35 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తున్నాడు. మొక్కజొన్న సాగులో తక్కువ పెట్టుబడితో అధిక నికర ఆదాయాన్ని పొందుతున్న విధానాన్ని రైతు రామాంజనేయులు మాటల్లో తెలుసుకుందాం. పెట్టుబడి వచ్చేసి ఎకరకి ఒక 8,000 దాకా పెట్టుబడి వచ్చింది. ఒక 30-35 క్వింటాలు అయితే మాకు దాంట్లో పెట్టుబడులు తీసేస్తే మాకు దాదాపు అంటే ఒక 28,000 30,000 దాకా ఆదాయం మిలగొచ్చు. పెట్టుబడులు తక్కువ వస్తున్నాయి, మంచి ఆదాయం వస్తుంది. మార్కెట్ సమీక్ష.
అనంతపురంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రతి శనివారం గొర్రెల మేకల సంత నిర్వహించబడుతుంది. సన్నజీవాల క్రయ విక్రయాలకు అనంతపురం పేరెన్నికగన్నది. ఈ మార్కెట్లో అన్ని జాతుల మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు లభిస్తుండడం వలన అమ్మక కొనుగోలుదారులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, హైదరాబాద్ నుండి కూడా వస్తుంటారు. ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్కు వారానికి 5 నుండి 6 వేల వరకు, కొన్ని ప్రత్యేక సమయాల్లో 10,000 వరకు మేకలు, గొర్రెలు వస్తుంటాయి. ఈ మార్కెట్లో గొర్రెలను కట్టి ఉంచే తాళ్లతో పాటు గొర్రెల, మేకల మందకు ఉపయోగించే ఇనుప కంచెలు కూడా లభిస్తున్నాయి. ఇక్కడి మార్కెట్లో గొర్రెల, మేకల క్రయ విక్రయదారులు తమ పేర్లను నమోదు చేసుకుంటూ నగదు రసీదును పొందుతున్నారు. మార్కెట్కు వచ్చే రైతుల కోసం మార్కెట్ కమిటీ వారు కనీస అవసరాలైన నీటి, భోజన వసతులను ఏర్పాటు చేశారు. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ధర్మవరం బీపీటీ వరి క్వింటాలుకు కనిష్ట ధర 1200, గరిష్ట ధర 1250. ఆత్మకూరు సోనా మసూరి 1600, 1700. నెల్లూరు ఎంటీయు 1010, 1250, 1300. బద్వేల్ మసూరి కనిష్ట ధర 1300, గరిష్ట ధర 1350. అనంతపురం వేరుశెనగ క్వింటాలుకు కనిష్ట ధర 3700, గరిష్ట ధర 3800. నందికొట్కూరు శనగ గులాబీ రకం 3350, 3600. తేనెకల్లు ప్రొద్దుతిరుగుడు 3100, 3300. ఆళ్లగడ్డ జొన్న కనిష్ట ధర 1400, గరిష్ట ధర 1600. క్రాస్ బ్రీడ్ పట్టుగుళ్ల ధరలు: హిందూపూర్ కనిష్ట ధర 150, గరిష్ట ధర 315. పలమనేరు 110, 306. రామ్నగర్ 220, 317. మదనపల్లి కనిష్ట ధర 230, గరిష్ట ధర 290. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు 31 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 17 నుండి 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. వ్యవసాయ సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.